రామకథ రసవాహిని. నమస్తే మాస్టర్స్. రాముడు లేని అయోధ్య కంటిన్యూషన్ అవుతుంది. ప్రజల్లో పండితుల్లో రాముడు లేని కొరత తీరలేదు. రామ వియోగ బాధల క్షణక్షణము వారికి హృదయమును బాధించుచునే ఉండెను. ఇక చేయనది లేక రాముడు ఏకవాక్య పరిపాలకుడని వారెరుగుట చేత ఏమి చేసినా రామచంద్రుడు 14 సంవత్సరములు దాటు వరకు అయోధ్యకు రాడని వారు నిర్ణయం చేసుకొని, రాముడు అయోధ్యకు వచ్చే వరకు వారు రామ దర్శన నిమిత్తం బ్రతికి ఉండక తప్పదని ఏదో ఒక విధంగా హృదయాలను రాళ్లుగా చేసుకొని కాలం గడప నిశ్చయించుకొనిరి. ఇంతలో గురువుగారైన వశిష్ఠుల వారు రాజులను, మంత్రులను, ప్రముఖులను, పండితులను, ఋషులను రప్పించి ఒక సమావేశం జరిపెను. అందులో భరత శత్రుఘ్నులు ధర్మానుసారంగా రాజనీతులను పురస్కరించుకొని ఉపదేశం చేశాను. ప్రప్రథమున కైకేయి చేసిన పన్నాగం మొదలు రాముని వనమును వెళ్ళే వరకు గల కథ అతడు వివరించాను. తర్వాత మహారాజు యొక్క సత్యము, ధర్మ పరిపాలన, శౌర్య, వీర్య, పరాక్రమ బలము, త్యాగ, యోగ, భోగాది కర్మకలాపాలను, యజ్ఞయాగాది క్రమ విశిష్ట కార్య దీక్షలను వర్ణించెను. ఆ మహారాజు రామ పట్టాభిషేకంలో గావించిన ప్రయత్నములు, వాటిని అడ్డు తగిలిన అవాంతరములు కడకు రామ వియోగంతో తన ప్రాణమునే వీడేనని తెలిపాను. ఇంతవరకు ఎట్టి వివరములు తెలియని భరత శత్రుఘ్నులకు గురువుగారు తెలిపిన విషయం వినగానే ఒకవైపున పట్టలేని కోపము, మరొక వైపు సిగ్గు, దుఃఖము కుంగదీసెను. నేత్రముల వెంట నీరు వరదలై కారెను. వారిలో విచారము సభాసదులు చూడలేకపోయారు. వశిష్ఠుల వారు సహితం తమకు తెలియకుండానే కంటి దారలు వెడలను. సభ మహాశోకంతో నిండెను. ఎవరూ మాట్లాడలేకపోయారు. కొన్ని క్షణములు సభ నిశ్శబ్దంతో స్తంభించెను. వశిష్ఠుల వారు ఏమి చెప్పుచున్నను భరత శత్రుఘ్నులు లక్ష్యం చేయలేదు. వారి మనసు కైక చేసిన పన్నాగం తలుచుచు, అట్టి తల్లికి కుమారుడై జన్మించుట ఎన్ని జన్మల కర్మమో అని తల ఎత్తుటకు సైతం సిగ్గుపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సభను వీడిపోదుమా అన్న బాధతో తల వంచుకొని ఉండిరి. వారి విచారమును గమనించి వశిష్ఠుల వారు దగ్గరకు వెళ్ళి వారిని తగిన ఉపశాంతి పలుకులతో నోదార్చి, నాయన, విచారించి ప్రయోజనం లేదు. జరిగినది జరిగే పోయినది. ముందు జరగవలసిన వాటికి తగిన విచారం సలుపుట మంచిది. అన్ని విధములా మీ తండ్రి అదృష్టవంతుడు. అతని నిమిత్తం విచారించుట వ్యర్థం. నా మాటలు విని మీ తండ్రి ఆజ్ఞ శిరసావహింపము. మహారాజు నీకు రాజాధిపత్యమునిచ్చెను. తండ్రి వచనములు మన్నించుట ఉచితం. ఆడిన మాట తప్పలేక మీ తండ్రి రాముడి వియోగం ఒప్పుకొన్ను. అతని అందలి అనురాగములచే ప్రాణం వీడెను. మాటకై ప్రాణమును వీడెనని మాటల్లో ఎట్టి సందేశము లేదు. ప్రాణము కంటే మాటనే ప్రధానమని భావించుట చేత కదా మాటకు తప్పక తన ప్రాణమునైనను వీడుటకు సిద్ధమాయను. తండ్రి మాటలు నెరవేర్చుటకై కదా శ్రీరాముడు తన భార్యతో అడవికేగను. ఇక ఇక్ష్వాకుల వంశము ఆడిన మాట తప్పక కాపాడుట ప్రధాన నీతి. అదే మీ రాజనీతి కనుక నీవు కూడా తండ్రి మాట నిలబెట్టుటకై పరిపాలనా బాధ్యత వహించక తప్పదు. నీకు అన్ని విధముల మంగళమవుగాక, శుభములు చేకూరుగాక. నీపై గల వాత్సల్యం చేతను, దయా అనుగ్రహముల చేతను నేనిన్ని విధములుగా నీకు బోధింపబూనితిని. లేకున్నా ఇంతటి బాధ్యత నేను నీపై మోపి ఉండేవాడిని కాదు. నీవు నీ తండ్రి కీర్తిని నిలబెట్టుము. పరిపాలనా శక్తి, దక్షత నీలో కలవు. సంశయించక అంగీకరింపమని వీపు నిమురుతూ ఆశీర్వదించుచున్న వశిష్ఠుల వారి వచనములు విని దిగ్గున ఆసనమును లేచి వశిష్ఠుల వారి పాదములపై పడి భరించలేని దుఃఖముతో అదరుచున్న పెదవులతో కంఠమెత్తి, స్వామి, నిజంగా ఈ వచనములు నాపై ప్రేమానురాగముతో సూచనలా నేను నమ్మలేకుండా ఉన్నాను. నిజంగా తమకు నాపై అంతటి ప్రేమానురాగంలో ఉండిన నాకిట్టి బాధ్యతను భారము మోపుటకు అంగీకరించేవారు కాదు. ఇది నాకు ఒక శిక్షగా విధించుచున్నారు.
ఏ రాజ్యము పవిత్ర పావన పురమని అరణ్యమునకు పంపెను. ఏ రాజ్యం ప్రజలు నిరంతరం కంటి దారలు కాచినట్లు చేసెను. ఏ రాజ్యం మహాధర్మాత్ముడైన రాజును కోల్పోయాను. ఏ రాజ్యము ఈ ఇక్ష్వాకుల వంశమునకు కళంకము తెచ్చిపెట్టెను. ఏ రాజ్యము మహాపతివ్రత తల్లులైన కౌసల్య సుమిత్రాదులకు వైదవ్యము అందించెనో అట్టి రాజ్యమును ఈ భరతునకు అప్పచెప్పపూనుట ఇది నా పాప ఫలము. క్రూరాత్ముడైన రాలైన కైక గర్భమున జన్మించిన దురదృష్ట ఫలము. నాకు ఈ శిక్షణ నిచ్చుట కంటే నన్ను నా రామచంద్ర ప్రభువు ఉన్న స్థానమునకు పంపి పుణ్యమును చేకూర్చుము. వారల పాదసేవలు చేయుచు వారు నడుచు దారులకు ఊడ్చి తరింతును. కాన ఈ రాజ్యమున క్షణమైనను నేను నిలువజాలను అని వశిష్ఠుల వారికి నమస్కరించి వనము కేగ ఆజ్ఞ దయచేయమని కోరెను. అంత మంత్రులు లేచి చేతులు జోడించి భరతునితో, ప్రభు, రాజులేని రాజ్యం ఈ విధంగా జరుపుడు మంచిది కాదు. గురువాజ్ఞ మన్నించి మీరు పరిపాలనా బాధ్యత చేపట్టక తప్పదు. శ్రీరాముల వారు వచ్చిన తర్వాత సమయోచితంగా తమను ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును. మా ప్రార్థన అంగీకరింపము, ప్రజలను పాలింపము, రాజ్యము చేపట్టమని చెప్పుకొండ్రి. ఒక పరి మాతృదేవత అయిన కౌసల్యం దర్శించవచ్చునని భరతుడు కోరగానే వశిష్ఠుల వారు అందుకు సమ్మతించెను. సమావేశం నుండి భరత శత్రుఘ్నులు సరాసరి కౌసల్య భవనమునకు వెళ్ళి పాదములపై పడి, అమ్మ, ఈ దుర్మార్గుడైన కైక గర్భమును జన్మించితిని. ఇన్ని విధముల అవాంతముల కారకుడైన ఈ భరతుని క్షమించుము. రాజ్య దుర్గతికి ఈనాడు భరతుడే కారణము. నన్ను వనమునకు పంపుట ఆశీర్వదింపము, అనుజ్ఞయము. నా ప్రభువులైన అయోధ్య క్షణకాలమైనను నేను తలెత్తి తిరుగుటకు వీలు కాదు. రాజ్యాధికారము జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాములదే, కానీ ఈ అల్పశెట్టి అధికారము లేదు, అల్పునకెట్టి అధికారము లేదు. నాకు ఈ భారము వద్దు అని దుఃఖించుచుండ కౌసల్య ధైర్యము అవలంబించి, భరత, కాలగతులు గ్రహించి విషాదమును విడిచిపెట్టుము. ప్రస్తుతం స్థిమితంగా నుండుటకు సమయం కాదు. శ్రీరాముడు అడవిలో నుండెను. నీ తండ్రి స్వర్గము బయలుదేరను. నీ తల్లులు, బంధువులు, మిత్రులు, జనులు పరమ దుఃఖమును మునిగిరి. వారందరికీ ఇప్పుడు నీవే ఆధారము. కాలకర్మము ప్రతికూలముగా ఉండెనని తెలుసుకుని నీవు ధైర్యం తెచ్చుకొనము. తండ్రి ఆజ్ఞ నెరవేర్చము. గురువాజ్ఞను శిరసావహింపము. ప్రజా ప్రార్థనలు మన్నింపము. మంత్రుల ప్రియవచనములను అనుసరింపము అని చేతులు పట్టి చెప్పు వచనములు అతని హృదయమున కొంత చల్లని గంధం వల్లే మృదువుగా నాటెను, మధురంగా ఉండెను. తన తల్లి చేసిన కృత్రిమ వ్యాపారమును తలంచక, తన్ను సంశయించక కౌసల్య ఇట్టి ప్రియవచనములు చెప్పుట అతనికి ఎంతయో తృప్తి నుండెను. కౌసల్య విశాల హృదయమునకు, వాత్సల్య భావనకు ఎంతయో సంతసించెను. ప్రియ కుమారుడైన రాముడు అడవికి వెళ్ళినను సవతి కుమారుడైన తనపై పుత్ర వాత్సల్యం ఇంత గాఢమై ఉండునని భరతుడు కలనైనా తలచలేదు. తన తల్లి అయిన కౌసల్యకు కైకకు ఎంత వ్యత్యాసము వీలు లేకపోయెను. విశాల హృదయములు, భావములు, పూర్ణత్వమును ధరించునున్న సత్యమును భరతుడు గుర్తించెను. చేతులు జోడించుకొని, తల్లి, మీ ప్రేమ వచనములు నా హృదయమునకు చల్లటి పన్నీరు జల్లుల్లా హాయినిచ్చుచున్నవి. నేను రాముడని తలంచితిని కాబోలు. తల్లి, పవిత్ర రాముడిని కాదు. నేను కైకేయి కుమారును, కుటిల స్వభావను, సిగ్గు లజ్జాలేని తుచ్చులను, రామశత్రువును. నా వంటి అదమునికి రామునిగా భావించి సంభాషించుచున్నారు కాబోలు. మీ చిత్తము రాముని యందే లగ్నమ అగుట చేత అందరినీ రామునిగా తలుచుచుందురు. నేను సత్యం చెప్పుచున్నాను. నా మాట మన్నింపు తల్లి. రామచంద్రుడే ప్రభు, ధర్మశీలుడే రాజ్యాధికారి. నా బోటి కుటిల చిత్తుడు రాజ్యము నేలిన భూమి పాతాళమునకు కుంగును. స్వార్థపరులు, సంకుచిత చిత్తులు, దురాశాపరులు, ఆడంబర జీవులు, అహంకార వ్యక్తులు
అసూయ స్వభావాలు రాజ్యాధికారులు కాదు. అట్టి వార్ల పరిపాలన ప్రజలకు హాని కలిగిందును, ధర్మమును నాశనము చేయును, దేశమునకై కీడు వాటిల్లును. సదాసార సచ్చీల త్యాగ వాక్య పరిపాలకులే రాజ్యాధికారులు. అట్టి ప్రభువు ఒక్క రామచంద్రుడు తప్ప అన్యులు నాకు అగిపించలేదు. కాన నేను ఇప్పుడే వెళ్ళి రామచంద్రుని పాదములు పట్టి ప్రార్థించి అయోధ్యకు తోడ్కొని వత్తును. అనుజ్ఞ దయచేయము, ఆలసింపక ఆశీర్వదింపమని పాదం పడాను. భరతుని మాటలకు కౌసల్య హృదయం ఎంతయో శాంతి నందెను. నాయనా, నా రామభావము అన్నియును నీలో ఉట్టిపడుచున్నవి. నిన్ను చూసినను వియోగమును భరింతును. నీవును అడవికి వెళ్ళినా ఇక మా గతి ఏమి? నీవు తప్పదని అందువా నన్ను కూడా నీతో పాటు అడవికి తోడుకొని పోము. నేనెవరి నిమిత్తం అయోధ్యలో జీవించవలను? పతిని కోల్పోయి సుతునకు దూరమై జీవించట కంటే వారి వియోగ బాధలో నా ప్రాణములు మొనర్చుట మంచిది కదా. గురువు ఆజ్ఞను పొంది రమ్ము. మనం అరణ్యంలో ప్రవేశించి సీతారామ లక్ష్మణులు కొంతకాలమైన గడిపి నా జన్మను ముగించుకుందును అని పలికిన పలుకులకు భరతునకు కొంత శాంతి నందెను. ఇంత కౌసల్య సుమిత్రులకు నమస్కరించి కైకేయి గృహమునకు బయలుదేరాను. భరత శత్రుఘ్నుడు వెనక ముందు నడుచుచు కైక మందర మాటలు నమ్మి ఇంత ఘాతక చర్యకు పాడ్పల్లినని చింతించుచు తమలో తాము పొంగు వచ్చు క్రోధం అణగద్రొక్కుచుండ కైక భవన ద్వారమునందు ప్రవేశించగానే మందర మంచిగా అలంకారం చేసుకొని ద్వారంలో వారకై రాకకై కాచుకొని ఇండుట చూసి శత్రుఘ్నుడు భరించలేక మందర కుర్లు పట్టి కిందకి ఈడ్చి కొట్టెను. మందర అయ్యో అయ్యో అని కేకలు పెట్టగానే కైకేయి పరిగెత్తొచ్చి శత్రుఘ్నుడు మందలించాను. అవకాశం అనువుగా చేసుకుని భరతుడు మండిపడి, చీ పాపాత్మురాలా, ఈ దుర్మార్గురాలు మాటలు విశ్వసించి మహాపాతకానికి పాల్పడివి. ఈ దుర్బుద్ధులు నీ మనసులో పుట్టినప్పుడు నీ హృదయం మేళ 2 ముక్కలు కాలేదు. ఇట్టి కోరికలు అడుగుటకు నీ నాలుక ఎట్లు అడిగినది? అది భస్మము కాలేకపోయిందా? ఏ మొహం పెట్టుకొని రాజభవనం నివసించుచున్నావు? సిగ్గులేదా? ఇట్టి దుర్మార్గురాలైనా నీ మాటలపై రాజుకెట్లు నమ్మకం పుట్టెను? కామాంధుడై కొడుకు అమ్మి భార్యను పొనుటకు నీవు పన్నిన పన్నాగంలో మహా సంకుచితమైనవిగా తోచుచున్నవి. రాజు యొక్క పవిత్ర హృదయం పాడు చేసి రాజ్యమునకు నిప్పు పెట్టి వంశమును నాశనము గావించి రఘువంశమును నిర్మూలన చేసిన కుటిలాత్మురాలు నిన్ను తల్లి అని పిలుచుట కూడా మహాపాపము. పరుల చెడ్డను కోరిన నీ బిడ్డలు బాగుపదులని ఎట్లు తలంచితివి? నీ బిడ్డ వంటి వారు కాదా పరుల బిడ్డలు? పరుల బిడ్డల కీడుకోరు స్త్రీలు తమ బిడ్డల దుర్గతిని ఆశించేవారు కాగలరు. పరమ సత్యము నీ వేళ తెలుసుకొనలేకపోతివి. రాజవంశమును జన్మించి రాక్షస గుణములు కలిగి ఉండుట ఏ జన్మల కర్మఫలమో? ఇదంతయు నా దురదృష్టము. అందున నిర్మల నిస్వార్థపరుడైన నా రామచంద్ర ప్రభువును మహాసాధ్వీమణి అయిన సీతమ్మ తల్లి అరణ్యమునకు పంపుట ఎంత ఘోరము, ఎంత కఠినము. ఇట్టి దుర్మార్గురాలువైన నీతో సంభాషించుట కూడా నా పాప ఫలము. నేను కూడా ఏ జన్మలో ఏ పాపం చేసేతునో లేకున్నా నీ బోటి కుటిలాత్మరాలి గర్భమును జన్మించి ఇందున పాపులకు పాపులే చేరుదురు కానీ పుణ్యులు చేరరు కదా. సూర్యవంశం హంస వంటిది. నీవు నిజంగా నీ తల్లి వంటి దానివే. నీ తల్లి తన మనోభీష్టమును పురస్కరించుకొని తన భర్తను చంపుకొను. నీవును నీ దురాశ నెరవేర్చుకుని నిమిత్తం నీ పతిని చంపుకొంటివి. వంశాచారమునకు విరుద్ధంగా చిన్నవాడు పెద్దవానికి విడిచి రాజ్యం చేయినా ఈ భావం నీకు ఈనాడు కలిగినది కాదు. ఇట్టి పాడు తలంపు మొదటి నుండి నీలో బీజరూపం ఉండియే ఉండును. లేకున్నా ఈనాడు ఇంత వృక్షంగా మారుటకు వీల్లేదు. ఇట్టి బుద్ధి నీయందుండినా నేను పుట్టిన తక్షణమే నన్ను చంపియుండిన ఇంతటి దురవస్థలు పాలయ్యేది కాదు ఈ రాజ్యం. వగచి ప్రయోజనమేముంది? చెట్టును నరికి కొమ్మలకు నీరు పోసి పెంచే బుద్ధి మీనములు జీవించవలనని కోరుతూ సరస్సులోని జలమును తోడువేయుచున్న నీ తెలివితేటలకు నవ్వవలనో ఏడవలనో అర్థం కాలేదు. నీతో సంభాషించి కాలము అపవిత్రం చేయుట కంటే నేనిప్పుడే
రాముని చెంతకు వెళ్ళి అతను అయోధ్యకు రమ్మని ప్రార్థించి తెత్తును. అతను అంగీకరించకున్నా నేనును ఆ ప్రభు సన్నిధిలోనే లక్ష్మణ వలె సేవలు చేయొచ్చు, అక్కడే నివసించను, నీ మొహం చూడను అని తమ్మునితో వెనక్కి తిరిగాను. ఇక తప్పును తలంచుచు తన పన్నాగం కడకి రీతిగా మారాను కదా అని చెడ్డ తలపులు ఎట్టి వాళ్ళకైనా తాత్కాలికపు తృప్తి అందించిన కానీ జీవితంలో అవే తన పతనముకు రాజబాటగా మారినని తలంచి ఇక వేరు మార్గం లేక మాట రాక కైకేయి స్తంభించిపోయాను. కైకకు మందరపై విసుగు పుట్టెను. భరతుడన్న మాటల అంతర్ధానం సత్యము గుర్తించెను. రాముని పవిత్రమైన తలపులు ఎంతో సంతోషించెను. తన పాపబుద్ధికి తానే సిగ్గుపడను. కైకేయి మందిరం నుండి భరత శత్రుఘ్నులు సరాసరి మంత్రులు, గురువులు, ప్రముఖులు ఉండిన సమావేశ స్థానమునకు చేరి వారు రాక ఎదురు చూచుచుండిన మంత్రులు ఏమి నిర్ణయం గావించరు అని వినగోరుచు వారి ప్రత్యుత్తరమునకు వినుటకై నిశ్శబ్దంగా ఏకాగ్ర చిత్తములై ఉవ్విళ్ళూరుతున్నట్టు కాచి ఉండేది. ఇంతలో భరతుడు గురువుగారి పాదములు నమస్కరించి, గురుదేవా, నేను పరమ సత్యము తెలుపుచున్నాను, నిష్కపటంగా వివరించు గోరితిని. నన్ను నా మాటలు విశ్వసింతురని ఆశించుచున్నాను. కారణము కంటే కార్యము కఠినం. పాషాణంలో పుట్టిన లోహము పాషాణం కంటే కఠినం అన్నది మీకు తెలుసు. కఠినురాలనైన కైక గర్భంలో పుట్టిన నేను మరింత కఠినుడును. కాకున్నా రామ వియోగం చే నా ప్రాణములు నా శరీరం వీడిపోవుకున్నదే. కైక సీతారామ లక్ష్మణులను అడవికి పంపి పతిని స్వర్గమునకు ప్రయాణం చేయించి ప్రజలను శాంతితో ముంచి కొడుకును అపకీర్తికి పాలు చేయగా రాజ్యమునకు మాయన మచ్చగా నన్ను రాజ్యమేళమని మీరు శాసించటంలో నాకేమాత్రం సంతృప్తి లేదు. నేను అర్హుడను కాను. రామచంద్రుడు వనమున సంచరించుచుండ నేను రాజ్యాధికారంగా సింహాసనంపై కూర్చొని లోకులు నవ్వరా, నా పరిపాలన ప్రజలకే హాని కలుగును. నీతి నిజాయితీలు తప్పి అక్రమంగా ధర్మ విరుద్ధంగా రాజ్యాధిపత్యం వహించే వారిని చూచి ప్రజలెవరూ గౌరవించరు. కారణమేమనగా వారిని నేను దండించుటకు అధికారం ఉండదు. నాలో కావలసిన దోషములు గుట్టుగా పెట్టుకొని పరుల దోషములను చక్కదిద్దుటకు నేనే మోగం పెట్టుకొని చెప్పగలను. కానీ నాలోని దోషములు నేను అధికారముల చేత కప్పిపుచ్చుకున్నయు సమయము వచ్చినప్పుడు ప్రజలు వేలును చూపించకపోరు. నా తల్లి యొక్క పాడు తలపులు నాకు తలవంపులుగా మారెను. సీతారాములను చూడక నేనిక క్షణమైనను నిలువజాలను. నా ఈ దారుణమగు దుఃఖమునకు మీకు విన్నవించుచున్నాను. నా దుఃఖము రామదర్శనముతో చల్లారను తప్ప అన్య బోధనలు నన్ను ఓదార్చలేవు. నేను కౌసల్య సుమిత్రల ఆజ్ఞని పొంది తిని రేపటి తెల్లవారి నేను తమ్ముడితో కూడి నా ప్రభువుని దర్శించుటకు వెళ్ళ నిర్ణయించుకుంటుని. నా పాపములు ఎన్నియున్నను రామచంద్ర ప్రభు చూపుతో దగ్ధమైపోతాయి. తాను పలకరించకపోయినను సరే నేను తనని దర్శించుచు చెట్టుచాటునుంటైనా ఉండి కాలము హాయిగా గడుపుదును. ఓ మహాజనులారా, మీరందరూ నా శ్రేయస్సు కోరి నన్ను దీవింపుము. మంత్రులారా, నన్ను రాముని వద్ద వెళ్ళుటకు అనుజ్ఞ దయచేయుడు. నేను రామప్రభు దాసుడును, అందరికీ అతడే ప్రభు అనెను. ఆ పలుకులకు పురప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ మారు ఆడలేకపోయేది. భరతుని బాధను బాగుగా అర్థం చేసుకుని భరతుడు నిర్మల చిత్తుడనియు తల్లి పన్నిన పన్నాగములకు తాను కట్టుబడి లేదనియు తలచి భరతుని వచనములకు పవిత్రతను గుర్తించిరి. పురప్రజల్లో ప్రధాని లేచి, ప్రభు, మీతో పాటు మేమును బయలుదేరి వత్తుము. రామవియోగం మేము కూడా భరించలేకున్నాం. ఒక పరి ప్రభువును చూసి దర్శించి తదుపరి మా ప్రాణంలో ఏమైనూ పర్వాలేదని సెలవు కోరిరి. ప్రజలందరూ ఈ కోరికను మన్నించి మమ్మల్ని కూడా తన వెంట తోడుకొని పొమ్మని కోరిరి.
ఈ వార్త కొన్ని నిమిషంలో పురమంతయు నగరం పాకెను. ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులు బాలవృద్ధులు మేము కూడా వస్తామని ప్రయాణమయ్యారు. ఎవరు ఎవరిని వద్దని నివారించగలము? రామదర్శనమునకు వద్దని చెప్పు మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కడూ లేకపోయారు. వారందరితో పాటు తల్లులైన కౌసల్య, సుమిత్ర కూడా దాసీలతో బయలుదేరి. ఇంకా కైక తన పొరపాటును పాపమునకు పడుతూ కౌసల్యకు తన కోరిక తెలియపరచెను. తన కూడా వనమునకు తోడ్కొని పోమని కోరెను. రాణులతో తన తప్పు క్షమించమని కోరి తను అరణ్యము చేరుటకు తగిన ప్రయత్నం గావింపమని ఆశించెను. నిర్మల చిత్తురాలైన కౌసల్య తనలో ఎట్టి మాలిన్యము కూడా చేర్చక తప్పక తనతో రమ్మని కబురు పంపాను. సాయంత్రమునకు నగరంలో అందరూ బయలుదేరుచున్నట్టు భరతునకు వర్తమానం అందెను. అయితే నగర సంరక్షకులు కొంతమందైనా ఉండక తప్పదని మంత్రికి తెలిపి కొందరిని నిలిచిపోమన్నట్టు ఏర్పాటు చేశాను. రాత్రికే కొన్ని వాహనములు ఒక్కొక్క గృహం చెంత సిద్ధమయ్యను. ఇంచుమించు అన్ని రకముల వాహనములు సిద్ధం చేసిరి. వారందరికీ ఆహార పానీయముల ఏర్పాటు గావించిరి. చక్రం మిథునము వలె నగరంలో స్త్రీ పురుషులు ప్రాతకాలమునకు ఎదురు చూచుచుండేరి. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.